Hey guys, welcome back to the channel. This is Rajesh and you are watching Mindset and Mindset ఛానల్. మొత్తానికి ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఎప్పుడో వీడియో స్టార్ట్ చేయాలి, బట్ ఎయిర్పోర్ట్కి వచ్చినాక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక మీరే చూడండి ఇక తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేసి. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇక ఎయిర్పోర్ట్లో ఉన్నాం, యూకేకి అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఇక సో మొత్తానికి ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఇక బోగుడే ఇక చూడాలి ఎట్లుంటుంది ఏందని చెప్పేసి. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్. క్లమ్జీ ఫీలింగ్స్ ఉన్నాయి నాకైతే. లోపలికి మనం చెక్ ఇన్ అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని వీడియో అయితే రికార్డ్ చేస్తా. A few moments later. సో గైస్ మొత్తానికి అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్తో ఉన్నాము. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. గైస్ మొత్తం సెక్యూరిటీ చెక్ ఇచ్చేసా. ఇప్పుడు మన ఫ్లైట్ కోసం అయితే వెయిటింగ్. మొత్తానికి అయితే యూకే వెళ్ళిపోతున్నాము. ఎవరు లేరు, అంటే మనం ఒక్కడమే, పబ్లిక్ వైర్ అదంతా ఉన్నారు ఏంటి. కానీ ఇప్పుడైతే ఒక్కడనే ఉన్నాయి. ఇక పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. మమ్మీ ఇక మొత్తం ఇక ఎమోషనల్ అండి ఇందాకంతా. ఇక అక్కడ అయితే ఏం షూట్ చేయలేదు నేను. కొన్ని క్లిప్స్ ఫ్రెండ్స్ షూట్ చేసినవి అయితే యాడ్ చేస్తా. ఇక మన యూకే జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక ఇప్పటి నుంచి మన లైఫ్లో ఒక కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. చూడాలి ఇంకా లైఫ్ ఎట్లుంటుంది ఏందని చెప్పేసి. సో ఇప్పుడైతే హైదరాబాద్లోనే ఉన్నా. ఇంకా 8 o'clockకి ఫ్లైట్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 8 o'clock ఉంది ఫ్లైట్ అయితే. సో ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీలో 3 hours లేవర్ ఉంది. ఢిల్లీ నుంచి డైరెక్ట్ లండన్కి ఉంది. సో గైస్ ఇంకా ఢిల్లీ నుంచి అయితే ఇప్పుడు లండన్కి ఫ్లైట్. అంటే నైట్ 1:30కి ఏమో ఉంది ఢిల్లీ నుంచి, బ్రిటిష్ ఎయిర్వేస్ డైరెక్ట్ లండన్లో. సో మన ఇండియా టైం ప్రకారం అరౌండ్ మార్నింగ్ 11కి లండన్లో ల్యాండ్ అవుతా. అదే యూకే టైం అయితే మార్నింగ్ 6కి లండన్లో ల్యాండ్ అయిపోతా. టైం జోన్ చేంజ్ అయిపోతుంది కదా. సో అట్లా మళ్ళీ లండన్లో ల్యాండ్ అయిన తర్వాత ఒక 2 hours మళ్ళీ డ్రైవర్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ న్యూ క్యాసిల్కి ఫ్లైట్. సో అది వచ్చేసి అరౌండ్ మధ్యాహ్నం 3 o'clockకి రీచ్ అయిపోతా న్యూ క్యాసిల్లో. సో ఇది జర్నీ అయితే చూడాలి ఎట్లుంటుంది అని చెప్పేసి. ఒక సైడ్ ఏమో ఎక్సైటెడ్ ఉంది, కొత్త ప్లేస్ కొత్త కంట్రీకి వెళ్తున్నామని చెప్పేసి. ఇంకొక సైడ్ అసలు లైఫ్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి కొంచెం టెన్షన్ టైప్లో, కొంచెం భయం లాగా ఉంది. సో అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంది. అంటే చెప్పిన కదా క్లమ్జీగా ఉంది లోపలంతా అని, మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. హోప్ పోయినాక మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. చూడాలి ఇక అక్కడ పోయినాక మీకైతే ప్రతి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. మన ఫ్లైట్ అయితే 1 hour డిలే అయిపోయింది. ఇప్పుడు లండన్కి 1:30కి ఉండే ఫ్లైట్, అది కాస్త 2:40 అయింది. 1 hour 10 minutes అయితే డిలే అయింది. ఇక చూడాలి అంతసేపు అటు ఇటుగా. ఇప్పుడే నాది సెక్యూరిటీ చెక్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 12:36 అయింది. ఇంకో 2 hours కొంచెం ఏమైనా తినేసి జరసేపు రిలాక్స్ అయ్యేలోపు స్టార్ట్ అయిపోతుంది. సో ఇది లాంగ్ ఫ్లైట్, అరౌండ్ 10 hours ఉంది జర్నీ. సో ఇది డిలే అవ్వడం వల్ల లండన్ టు న్యూ క్యాసిల్ ఫ్లైట్ కూడా డిలే అయిపోయింది. ఆకలిస్తుంది బాగా గైస్. సో ఇప్పుడు తిందామని అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నా. మొబైల్లో ఛార్జింగ్ లేదు, పవర్ బ్యాంక్ పెట్టేసుకొని బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. ఇక ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కొంచెం ఏమైనా తిని అక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యి మరి మన గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక ఫ్లైట్ ఎక్కేసి పడుకుంటే ఇక మామూలుగా నిద్ర వస్తుంది. చాలా టైట్గా ఉంది బాడీ అయితే. A few moments later. సో గైస్ మొత్తానికి 2:40కి ఇప్పుడు ఫ్లైట్ అయితే మనం ఎక్కుతున్నాం. బ్రిటిష్ ఎయిర్లైన్స్. ఎగ్జాక్ట్ 2:41 అయిన టైము. అరౌండ్ 10 hours, 10.5 hours జర్నీ. ఫుల్ టైర్డ్ ఉన్నా, ఫుల్ నిద్ర వస్తుంది. ఇప్పటివరకు పడుకోలేదు. మార్నింగ్ 6కి వేసి ఫ్లైట్ ఎక్కగానే కోమా స్లీప్ వేసేస్తాను నేనైతే. డైరెక్ట్ మళ్ళీ లండన్కి వెళ్ళినాకనే జస్ట్
ఫ్లైట్ ఇది 10 అవర్స్ జర్నీ చుక్క చూసిన నేనైతే ఢిల్లీ టు లండన్ ఎయిర్పోర్ట్ లండన్ వరకు ఫ్లైట్లో. ఇప్పుడే లండన్లో దిగా. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది అంటే లండన్లో. ఇండియాలో అయితే అరౌండ్ 1:30 అవుతున్నది, 1:30 to 2 మధ్య ఉంటుంది టైము. సో ఇక ఇప్పుడు మా దగ్గర నుంచి ఫ్లైట్ ఉంది, ఈ 3 అవర్స్ తర్వాత ఉంది. సో ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్తున్నా, అది ఎత్తుక్కుంటున్నా, దొరుకుతలేదు. లండన్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నా ఏంటి అని చెప్పేసి ఏం అర్థమవుతలేదు. హోప్ ఇక న్యూ క్యాస్కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి యూనివర్సిటీ పికప్ ఉంది, అదైతే డిలే అవుతుంది, అది ఇక క్యాన్సిల్ అవుతుంది మోస్ట్లీ. ఎందుకంటే నాకు ఫ్లైట్ డిలే అయింది కాబట్టి అదైతే క్యాన్సిల్ అవ్వచ్చు. చెప్పలేను కాదు, పక్కా 99% అయితే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు అది పెద్ద టాస్క్, అక్కడ నుంచి అది ఏంటి అని చెప్పేసి. సో రూమ్మేట్స్కి కాంటాక్ట్ అవ్వాలి. ఇప్పుడు పోయి ఆ ఫ్లైట్ మన గేట్ ఏదో చూసుకొని సెక్యూరిటీ చెక్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఏమైనా తింటా. ఏం తినలేదు, ఫ్లైట్లో ఫుడ్ పెట్టిరు కానీ అంత ఆకలి అనిపించలేదు. మిడ్ నైట్ తినే మూడ్ లేకుంటే ఇక అందుకే తినలేదు. డైలీ ఎయిర్పోతేనే తినేసి ఎక్కిన. జర్నీ నాకు తెలిసి ఇది బోరింగ్ ఉండొచ్చు, కొంచెం బిజీ అంతో ఇట్లా. నేనైతే అసలు వీడియోనే సరిగా షూట్ చేయలేదు. ఎవ్వరు లేరు, ఒక్కరంటే ఒక్కరు లేరు. వెనకాల కనిపిస్తుంది, వెనకాల ఎవరు లేరు. ఇక్కడ ముందుకు చూపిస్తే ఎవరండి, ఒక్కరంటే ఒక్కరు లేరు గైస్. మొత్తం కాది, ఇక కాది. ఇప్పుడు ఇది కరెక్ట్ రూట్ కాదో నాకు తెలియదు. ఇక ఫ్లైట్ కనెక్షన్స్ టెర్మినల్స్ అని ఉంది కాబట్టి వెళ్తున్నా. సో అక్కడ అడిగితే ఏకి వెళ్ళాలన్నారు. ఇక మనం ఇక్కడ ఉన్నాము, ఇది ఏ, సిబి దాటి వచ్చినాం ఏకి. హెత్రో ఎయిర్పోర్ట్ అయితే ఇది లండన్ హెత్రో ఎయిర్పోర్ట్. పీస్ఫుల్ ఉంది అసలు. రన్వేస్ మీద చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇదైతే. సో పీస్ఫుల్ ఉంది. నాకు చైన్ వస్తుంది, అబ్బా చాలా పీస్ఫుల్ ఉంది గైస్. అసలు ఎక్కువ రష్ లేదు, పబ్లిక్ లేదు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే మరీ దారుణము. నాకు 2.5 hours 3 hours లేవర్ ఉండే. ఢిల్లీతో కలుపుకొని 4 hours లేవర్ అయింది. నాకు సెక్యూరిటీ చెక్ అయిపోయేసరికి 2.5 hours పట్టింది. సెక్యూరిటీ చెక్ వచ్చి కూర్చొని లంచ్ చేసేసరికి, డిన్నర్ చేసేసరికి గతం ఫ్లైట్ టైం అయింది, వెళ్ళిపోయి బోర్డింగ్ అట్లా. సో ఇట్లా ఉండే. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ ఉంది. ఇక్కడ ఇప్పుడు టైం ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి బోర్డింగ్ అది చూసుకొని ఎక్కడ ఏంటి అని చెప్పేసి గేట్ చూసుకొని ఏమైనా తింటా. బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మొత్తం ఫ్లైట్లో కూడా సరిగా నిద్ర పట్టలేదు. 10 to 11 hours జర్నీతో హార్డ్లీ 4 hours ఏమో పడుకున్నా నేను, అంతే. ఎక్కువ పడుకోలేదు అసలు. సీట్స్ కంఫర్ట్ లేవు. బ్రిటిష్ ఎయిర్లైన్స్. మొత్తానికి అయితే మనం న్యూ క్యాస్లో ల్యాండ్ అయిపోయి, సో యూనివర్సిటీ పికప్ సర్వీస్ ఉంది, అందులో మనం యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం. సో యూనివర్సిటీ పక్కనే అకామిడేషన్. సో డైరెక్ట్ అకామిడేషన్ దగ్గరికి వెళ్తున్నాము. లిటరలీ ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉంది నాకు. ఇంతసేపు ఏమనిపించదు కానీ ఇప్పుడు ఎక్సైటెడ్ ఉంది చూస్తుంటే. బ్యూటిఫుల్ ప్లేస్, రోడ్స్, సీనరీస్ మీరు ఆల్రెడీ చూశారు కదా. సో ఐ షో యూ అనదర్ టైమ్ యాజ్ వెల్. సో చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇప్పుడు రూమ్కి వెళ్ళినాక అక్కడ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. లిటరల్ చాలా టైర్డ్ అయిపోయినా. అరౌండ్ 24 hours ఫ్లైట్. బా అవుట్ అయిపోయినా నేనైతే. ఇది మన జర్నీ అయితే ఫ్రమ్ ఇండియా టు యూకే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ నేను అకామిడేషన్ దగ్గర కూడా వచ్చేసా. ఇక వీడియో షూట్ చేసేంత ఓపిక లేదు. సో ఐఎమ్ చాలా టైర్డ్ అయిపోయినా, అందుకనే ఇక ఇక్కడే వీడియో క్లోజ్ చేసేస్తున్నా. ఇక పోయే వరకు వెయిట్ చేయట్లేదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ రాజేష్. టేక్ కేర్, బై, సీ యూ.